రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి ఎకరాకు పెట్టుబడి సాయం యాసంగి సీజన్లో మొదటి విడత విడుదల చేసినటువంటి గవర్నమెంట్ రైతుల యొక్క ఖాతాల్లోకి డబ్బులు ఇంకా చేరకపోవడానికి గల కారణాన్ని అయితే చెప్పింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఒక ప్రకటన అయితే చేశారనమాట. రైతులు వెంటనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు గనక ఈ రైతు భరోసా నిధులు పడకపోతే ఇది చేయండి అని చెప్తున్నారు. అవి ఏంటనేది వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాము. అదేవిధంగా మీకు ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి ఎన్ని ఎకరాలకు ఉంటే మీకు అమౌంట్ అనేది 6,000 రూపాయలు జమ అయిందనేది ఒకసారి తెలియచేయండి. చాలామంది రైతులకు కూడా ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ 6,000 రూపాయలే జమ అవుతున్నాయని చెప్పి ఈ యొక్క వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయన్నమాట. వాటి మీద ఒక క్లారిటీ అయితే తీసుకుందాం మనం కూడా. ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే, యాసంగి సీజన్కు మొదటి విడతలో ప్రభుత్వం విడుదల చేసినటువంటి 3,446.94 కోట్ల నిధుల్లో దాదాపు 3,444.75 కోట్లు అనేటివి సోమవారం రైతుల యొక్క ఖాతాల్లోకి అయితే జమ అవుతూ వస్తున్నాయన్నమాట. చాలా మందికి కూడా బ్యాంక్ నుంచి మెసేజ్లు అనేవి వస్తున్నాయి. అమౌంట్ అనేది పడినట్లు 6,000 రూపాయలకు సంబంధించి. ఎకరా పొలానికి సంబంధించి 6,000 రూపాయల చొప్పున నిధులు అయితే జమ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి గారు సిద్దిపేట జిల్లా నర్మెట్లో ఆదివారం రోజునైతే విడుదల చేశారు. సోమవారం నుంచి అయితే డబ్బులు అనేవి పడుతూ వస్తున్నాయన్నమాట. ఇందులో దాదాపు ప్రభుత్వం లెక్కల ప్రకారము 4,405 మందికి డబ్బులు అయితే నిలిచిపోయి ఉన్నాయన్నమాట. దాదాపు 2 కోట్ల మేర డబ్బులు అనేటివి ఆగిపోయి ఉన్నాయి. వారు వ్యవసాయ అధికారుల వద్దకైతే వెళ్ళి ఆరా తీయగా, వ్యవసాయ అధికారులు ఆ రైతులకు ఏం చెప్తున్నారంటే, గత 6 నెలలుగా వారంతా తమ ఖాతాలను రెన్యువల్ చేసుకోకపోవడంతో వాటిని నిలిపివేసినట్లయితే చెప్పారు. బ్లాక్ అయినటువంటి ఖాతాలను రెన్యువల్ చేసుకుంటేనే తెరుస్తామని చెప్పారనమాట. ఆయా రైతులు నగదు జమ నిలిపివేయడంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బ్యాంకు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా రైతులు ఎవరైతే ఉంటారో ముందే సమాచారం కనుక తెలుసుకుని ఉంటే ఈ రెన్యువల్ చేసుకునే అవకాశం అయితే ఉండేదని ఆయన మీడియాతో అయితే మాట్లాడడం జరిగిందనమాట. వెంటనే ఈ ఖాతాలను పునరుద్ధరించి సాయం అందించాలని ఆదేశించినట్లయితే తెలుస్తోంది. అయితే ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ ఎలా ఉందంటే, ముఖ్యంగా రైతులు ఎవరైతే పట్టాదారు పాస్బుక్కి ఆధార్ సీడింగ్ చేసుకొని ఆ ఆధార్ సీడింగ్ చేసుకున్నటువంటి ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్లో బ్లాక్ లిస్ట్లోకి అయితే వెళ్ళిపోయినాయన్నమాట. డబ్బులు సరిగ్గా మెయింటెనెన్స్ లేక బ్లాక్ లిస్ట్లో వెళ్ళినటువంటి అకౌంట్స్కి అయితే డబ్బులు అనేవి పడలేదని చెప్తున్నారు. ముఖ్యంగా ఎన్పిసిఐ అనేది యాక్టివ్లో లేనటువంటి అకౌంట్లకు కూడా డబ్బులు అనేవి జమ కావడం లేదు. ఎందుకంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ విధానంలో ఈ డబ్బులు అనేటివి ట్రాన్స్ఫర్ అవుతాయి. కాబట్టి అలాంటి రైతులు ఎవరైతే ఉన్నారో మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ సీడింగ్ ఉందా లేదా వెరిఫై చేసుకోండి. అదేవిధంగా ఎన్పిసిఐ అనేది యాక్టివ్ చేసుకోండి. మినిమం బ్యాలెన్స్ కనుక లేకపోయినట్లయితే మెయింటెనెన్స్ బ్యాలెన్స్ బ్లాక్ లిస్ట్లో ఉన్నటువంటి అకౌంట్ని అయితే రెన్యువల్ చేసుకొని తిరిగి సేవింగ్స్లోకి అయితే మార్చుకొని రన్నింగ్లోకి పెట్టండి అని చెప్పి ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా చెప్తున్నట్లయితే తెలుస్తుందన్నమాట. రైతులు ఈ మొదటి విడత సాయం అనేది పొందినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి ఎలాంటి ఇబ్బందులు లేదు. పొందినటువంటి రైతులకు మాత్రమే ఈ యొక్క కారణాలు అనేటివి కీలకంగా రానున్నాయి. ఎందుకంటే రెండో విడత మరొక 20 రోజుల్లో అయితే విడుదల చేయబోతున్నారు. కాబట్టి అప్పుడు కూడా మీ పెట్టుబడి సాయం అనేది మీకు రాకపోతే మీ యొక్క అకౌంట్కి ఇక మీదట ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి నిధులు విడుదలయ్యే ఛాన్సెస్ అనేటివి 90% అయితే తక్కువగా ఉంటాయన్నమాట. కాబట్టి మీరు వెంటనే కూడా బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో దానికి ఆధార్ సీడింగ్ ఎన్పిసి అనేది యాక్టివ్ చేసుకోవడం చాలా అవసరం అని చెప్తున్నారనమాట. ఈ విధంగా రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులు కనుక మీ ఖాతాలకు చేరకపోయినట్లయితే కారణాలు ఇవేనండి. బ్యాంక్ రిలేటెడ్ ఇష్యూ వల్లనే చాలా మందికి డబ్బులు అనేటివి పడలేదు. ప్రభుత్వం అయితే విడుదల చేశాము మేము, బ్యాంకు నుంచి మీకు ఇష్యూ అయితే ఉంది, వెంటనే వాటిని వెరిఫై చేసుకొని ఆ యొక్క బ్లాక్ లిస్ట్లో ఉన్నటువంటి అకౌంట్ని అయితే మీరు రెన్యువల్ చేసుకోండి అని చెప్తుంది అనమాట. అయితే ఫ్రెండ్స్, ముఖ్యంగా మీ ఖాతాలకు ఈ 6,000 రూపాయలు చేరినాయా లేదా ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఈ యొక్క ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. ప్లీజ్ ఈ వీడియోని నచ్చితే లైక్ చేసి మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.